रिलैक्स हो जाओ, कुछ नहीं हुआ। करो जंप करो फटाफट, जाओ जाओ जाओ, डोंट टाइम वेस्ट, जाओ जल्दी। ओ भैया ऊपर खींचो, पत्थर आया। బ్రో అయితే ఇంకా బుడ బుక్కలో ఏం బాలేదు. హాయ్ అండి, నమస్తే. ఇది మాకు మనాలిలో 4th డే అనమాట. ఈరోజు ఫుల్ క్రేజీగా ఉంటుంది. రివర్ రాఫ్టింగ్ అయితే చేయబోతున్నాము. నేనైతే ఫుల్గా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నా, ఇంకా ఎందుకంటే వాటర్లో ఫుల్గా తడిసిపోతాం కదా. జోహన్ బ్రో అయితే తీస్తున్నాడు అనమాట తన డ్రెస్సు. మనం ఇప్పుడు ఫార్మాలిటీగా వాళ్ళైతే ఒక ఫామ్ అయితే నింపమన్నారు, ఎందుకంటే ఏమైనా జరిగినా వాళ్ళకు మాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటుంది అనమాట. రండి అక్కడ వెళ్ళేసి మనము ఒకసారి ఆ ఫామ్ మొత్తం నింపేద్దాం. చాలా చల్లగా ఉందండి. కిందన అయితే నేను షూస్ లేవు, సాక్సెస్ లేవు కదా. ఇక్కడ అఖిల్ బ్రో అయితే మొత్తం ఫార్మాలిటీకి సైన్లు అవన్నీ పెడుతున్నాడు అనమాట. ఎలా ఉంది ఏది బ్రో? మొత్తం రాయలా? ఇగోండి ఆల్రెడీ అఖిల్ మిఠాయి బ్రో అయితే ఇక్కడ ఫామ్ నింపేస్తున్నాడు. ఇంకా నాది జోహన్ బ్రోది ఉంది. ఇంకా చైతన్యాన్ని అయితే ఇంకా భయపడిపోతున్నాడు అనమాట. నిన్న అయితే మాకు పారాగ్లైడింగ్ చుక్కలు చూపెట్టారు. ఇవాళ ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా నేనైతే జస్ట్ సైన్ చేస్తే సరిపోద్ది. ఇంకా మేము బోటింగ్ చేసే కన్నా ముందు మాకు ఛాయ్ అయితే తెచ్చిచ్చారు ఇక్కడ. అది తాగేసి వెళ్ళాలన్నమాట. చాలా చల్లగా ఉంది ఇక్కడ. నా కాళ్ళు అయితే మండిపోతున్నాయి కిందన. ఇంకా తప్పదు, ఇంత దాకా వచ్చి రివర్ రాఫ్టింగ్ చేయకపోతే అస్సలు బాగోదు. బోటింగ్కి వెళ్ళే ముందు మాకైతే టీ ఇచ్చారండి. ఈ టీ తాగి వెళ్దాం అంటే ఈ టీ జస్ట్ ఒక 2 minutes అయితే ఫుల్గా చల్లారిపోద్ది. అలా ఉందన్నమాట ఇక్కడ చలి. టీ వేడిగా ఉందా బ్రో? నీది ఇచ్చారు, 1 నిమిషంలో చల్లారి అంతే. ఇంకా తొందరగా తాగాలి ఇక్కడ. ఏది ఇచ్చినా తినాలి, తాగాలన్నమాట. వేడి తీస్తే అంత చల్లగా ఉంది. ఇప్పుడు రివర్ రాఫ్టింగ్కి 10 kilometers ఇక్కడ నుంచి అయితే తీసుకువెళ్తారు. అక్కడ ఫోన్ అయితే నాట్ అలౌడ్ అనమాట. వీలైతే వాళ్ళు గోప్రోలో వీడియో తీసి మనకు ఫుటేజ్ ఇస్తారు. ఆ వీడియో అయితే మీకు పెడతా. అక్కడ వెళ్ళేదాకా అయితే ట్రై చేస్తా వీడియో కవర్ చేయడానికి నా మొబైల్లో. తర్వాత అయితే మన చేతుల్లో లేదు, అంతా వాళ్ళే వీడియోలు తీస్తారనమాట. ఎక్కడానికి భయపడుతున్నాడు, అందుకే వాళ్ళైతే భయపడ్డారా లేకపోతే వెళ్ళి అక్కడ ఓల్డ్ మంక్ ఉంది తాగేసి వచ్చి ఎక్కువ అంటున్నారనమాట. ఫస్ట్ ఎక్కుతానన్నాడు చైతన్య. ఒకసారి అన్న ఇటు చూడన్నా, మొదటి నుంచి ఈ ట్రిప్లో మాతోటే ఉన్నాడు కానీ ఇప్పటిదాకా ఏ యాక్టివిటీస్ అయితే చేయలేదు. మళ్ళీ రూమ్కి వెళ్తే ఫుల్ హీరోలా చెప్తాడనమాట. ఇక్కడ వస్తే మాత్రం అస్సలు ఎక్కడు. ఫైనల్గా అది వేసుకుని ఉంటే మళ్ళీ తీసేసి ఈ అవుట్ఫిట్ అయితే ఇచ్చారు మనకు. ఫుల్గా ఇదైతే వాటర్ తడవకుండా ఉంటుంది అనమాట. లోపల ఉన్నవన్నీ తీయించేసి ఇవి వేసుకోమన్నారు. అది తడిసిపోతే బట్టలు కూడా బాగా హెవీ వెయిట్ అయిపోతాయి కదా, అందుకనేసే ఇవైతే వేసుకున్నాము. ఇవి చాలా సింపుల్గా ఉన్నాయి, వాటర్ ప్రూఫ్ కూడా, తడవకుండా ఉంటాం అనమాట. ఇంకా జోహన్ బ్రో కూడా రెడీ అయిపోయాడు. చూడండి బుడబుక్కలోడ్లాగా ఉన్నాము ఇద్దరు. నా జుట్టు మొత్తం పాడైపోయి ఉంది. ఉదయాన్న హీట్ వాటర్లో స్నానం చేయడం వల్ల క్యాప్ వేస్తాను అనమాట. మొత్తం పండుకోతిలాగా ఉన్నాను నేను. బ్రో అయితే ఇంకా బుడబుక్కలో ఏం బాగాలేదు. సో అక్కడికి వెళ్ళి గోప్రోతో షూట్ చేస్తారు, చూద్దాం. అరే చెప్పు, కాదు ఎంత ఉన్నా కేజీస్? 78 అంటే అరౌండ్ ఒక 80 అనుకోండి. ఆ బోట్ ఉంటుందో ములుగుతుందో కానీ. సరే, లైఫ్ జాకెట్ అయితే వేస్తున్నారు. ఇది సేఫ్టీ కోసము. వాటర్లో ములిగినా మనం బయట తేలొచ్చు. సేఫ్టీ కోసం అయితే వేస్తున్నారు. ఫుల్ ఫిట్గా ఉందన్నమాట ఇది. బ్రో ఎలా కనిపిస్తున్నావు? జుట్టు మాత్రమే బాగాలేదు. ఇంకా అఖిల్ బ్రోకి అయితే వేస్తున్నారు అక్కడ. జోన్ బ్రోకి నాకన్నా ముందు జోన్ బ్రోకి అయితే వేశారు. అందరు రెడీ అయిపోయాం అనమాట. ఇంతటితో ఇక్కడ వీడియో అయితే ఈ మొబైల్తో రికార్డ్ చేయడం ఆపేసి గోప్రోతో అయితే రికార్డ్ చేస్తాం ఇప్పుడు. వాళ్ళ గోప్రోతోటే. తర్వాత వాళ్ళ ఫుటేజ్ అయితే వేస్తాను అక్కడ మేము రివర్ రాఫ్టింగ్ చేసేది. చెప్పు బ్రో. అంతేగా, ఇంకేం చెప్తా. అంతేనా? అంతే. ఏం వేసుకున్న సెట్. ఇప్పుడు వెళ్ళేది దేవుడు ఎరుగా. ఇంకా దేవుడి మీద అంత భారం. నిన్న పారాగ్లైడింగ్ చేసేటప్పుడు కూడా దేవుడి మీద భారం వేసి వెళ్ళిపోయాం. ఓకే, ఇది పర్లేదన్నా. పారాగ్లైడింగ్ చచ్చిపోవచ్చు, అంత దారుణంగా ఉంది అది. సో వీడియోని అక్కడికి వెళ్ళాక గోప్రోలో రికార్డ్ చేస్తాం, లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ కార్లు మాత్రం చాలా స్పీడ్గా వస్తున్నాయి. ఈ ఏరియా మొత్తం అసలు ఎలా వస్తుంటాయంటే కార్లే ఒట్టి జాగ్రత్తగా ఉండాలి. అన్నారా పాపం మా అన్నకైతే చాలా కష్టపెడుతున్నా వీడియో కోసం. ఇగోండి అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ బోట్లే అనమాట మనం ఎక్కబోయేది. అవంతా ఎలా ఉంటాయంటే గాలితో నింపిన బోట్లు లాంటివి అవి. మన ఏరియాలో ఉండే చెక్క బోట్లు అయితే కావు ఇవి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలీదు, అంతా దేవుడు ఎరుగు. మనోడైతే గాల్లోనే
మనోడైతే గాల్లోనే ఎగిరిపోతాడు ఆ రేంజ్లో ఉంటుంది. కాదు మీరు అందరూ 80-90 కేజీస్ ఉన్నారు, మరి నేను 50 కేజీ వాడిని. స్లిప్పర్స్ వద్దు బ్రో. ఇంకోండి హెల్మెట్ అయితే ఇస్తున్నారు, హెల్మెట్ మస్ట్గా వేసుకోవాలన్నమాట. ఈ హెల్మెట్ నా బుర్రకు సరిపోతుంది అసలు సరిపోవట్లేదా నీకు కూడా? అన్న చూడు ఏంటి అందట్లేదు అంటే మరి ఎటు చేయలేం. నాకు ఎక్కించి తీసుకెళ్లే బోట్ అయితే ఇదే అనమాట. చూడండి బొలెరోలో ఎక్కించి తీసుకొస్తున్నారు. మా రైడర్ పైలట్ బోల్తే మా పైలట్ అయితే ఇతనే చూడండి, గోపాల్ కృష్ణ. పైలట్ పేరు గోపాల్ కృష్ణ. మా అన్న అయితే ఎక్కడొచ్చినా ఫోటోలు మాత్రం ఆపడు. ఓకే అన్న, సెల్ఫీకి ఏముంది ఇదిగోండి. అన్న అయితే పక్కా సెల్ఫీ ఉండాలన్నమాట అన్నకి ఎక్కడ వెళ్ళినా. ఇదిగోండి బోట్ అయితే దించుతున్నారు. బోట్లు అయితే ఈ రివర్లో అయితే పెట్టి ఉండరు, నార్మల్ షాప్స్లో ఉంటాయి అన్నమాట ఇవి. అక్కడ నుంచి మనము ఒకవేళ రివర్ రాఫ్టింగ్ చేయాలి అనుకుంటే వాళ్ళ దగ్గర వెళ్తే ఇలా బోట్లు బొలెరోలో అయితే ఎక్కించి తీసుకొస్తారనమాట. చూడండి చాలా పెద్దగా ఉంది, కాకపోతే ఈ బోట్ అంతా గాలితో నింపింది అనమాట, కిందన పడేశారు. ఈ బోటు మొత్తం గాలితోటే ఉంటుంది అనమాట చూడండి, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కిतना కేజీస్ है भाई बोट? 100 kgs है. ఫుల్లీ సేఫ్? నో ప్రాబ్లం. ఓకే థ్యాంక్ యూ. ప్రాబ్లం అయితే లేదు. 100 kgs బోట్ అనమాట ఇది, ఫుల్ సేఫ్ అంటున్నాడు. మనం వెళ్ళినా మనోళ్ళు అయితే ఫోటోలు దిగడానికి రెడీగా ఉన్నారనమాట. వీళ్ళు రైడ్ల కన్నా మనోళ్ళు ఫోటోలు వీడియోలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మన అన్ననే పైలట్ అనమాట. ఇప్పుడు సేఫ్టీ మెజర్స్ అయితే చెప్తాడు, ఒకసారి వినండి మీరు కూడా. మీరు ముందు జాగ్రత్తగా తీసుకోవాలా ఖచ్చితంగా. ఒకసారి మాట్లాడండి అన్నతో. అన్న భయ్యా బాత్ కరో, क्या करना है, क्या सेफ्टी लेना है? अभी मैं आपको बोलेगा, जो भी स्टार्ट टू एंड जो भी मैं आपको समझाएगा वही फॉलो करना है, अपनी मर्जी से कुछ नहीं करना है. ठीक है? ठीक है. तो बाकी आप लोग सुनिएगा अच्छे तरीके से, स्टार्ट टू एंड जो मैं बोलेगा वही करना है, अपनी मर्जी से कुछ भी नहीं करना है. दिस इज रॉकी रिवर. कितना दूर का सर लंबा? 9 किलोमीटर का है टोटली. यस. ठीक है सर. ఈ 9 kilometersలో ఎక్కడ ఎంత లోతు ఉంటుందో అస్సలు చెప్పలేము, ఎందుకంటే మొత్తం కొండలే. యాక్చువల్గా అంటే నాకు ఇంతకుముందే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, కొండల మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండాలా. మీరు ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలా. మీరు అతి చేసి పక్కన దుంకినారంటే ఇంకా అయిపోయి అవుట్. ఇప్పటిదాకా చైతన్య అని అయితే రానన్నాడు, ఇప్పుడు లాస్ట్కు మన ఫోన్లు పట్టుకో అంటే చూడండి ఇంకా మాతో పాటు వచ్చేస్తానంటున్నాడు. మాకు పిచ్చి లేపిస్తున్నాడు అనమాట అన్న. మనకు మొత్తానికి చైతన్య అని అయితే ఫుల్ హ్యాండ్ ఇచ్చాడు అనమాట. ఈ ఫోన్లన్నీ ఇతనికి అయితే ఇస్తున్నాం చూడండి. మనోడు బోటు నడిపేవాళ్ళనమాట వీళ్ళందరూ. చూడండి మాకు వీడియో కావాలి కదా, దానికోసం అయితే గోప్రో అయితే సెట్ చేస్తున్నారు. పైలట్ హెల్మెట్లో అయితే గోప్రో ఉంటుందన్నమాట. మేము మాట్లాడింది రికార్డ్ అవుద్దో లేదో బ్రో ఒకసారి అడుగు బ్రో. మనం మాట్లాడింది కూడా రికార్డ్ అవుద్దు అంటున్నారనమాట. ఇంకా పూర్తిగా చంద్రముఖిలా మారిన అన్నను చూడండి. టెన్షన్ పార్టీ పెద్ద అక్కడికి వందే జైన్. So good morning all of you. Good morning. So myself Gopal Krishna, river name is Vyas. Okay. Are you Hindi, English? Anything comfortable. I have little bit English. Okay. So ज़्यादा बोल के मैं हिंदी बोलेगा, ठीक है? This is the front, this is the back. Back side is pilot seat, front side your seat. Okay. Okay. Sitting position. So sit to properly outside, like properly. Okay. 1, 2, 3, and 4. Yeah. Okay. One hand side rope hold, one hand middle rope hold. Middle rope is divide. जो उधर से बैठ रहा है वो भी पकड़ेगा, जो इधर है वो भी पकड़ेगा. लाइक ऐसा ऑन द वे आपको 2-3 कमांड मिलेगा. होल्ड देन टाइट, गेट डाउन, गेट बैक. होल्ड देन टाइट मीन्स टाइटली रोप को होल्ड करना है. गेट डाउन मीन्स Okay. इनसाइड को डाउन करना है. गेट बैक बोलेगा तो अपनी सीट पे बैठना है. ओके. और इन केस हम में से कोई बाहर गिरेगा, डोंट पैनिक, घबराना नहीं है. जो हमने जैकेट पहना हुआ ये डूबने नहीं देता है, हमारी बॉडी को फ्लोट करता है. ओके. दिस इज द फ्लोट जैकेट. ओके. तो बाहर गिरेगा तो क्या करना है, वाइट वाटर स्विमिंग पोजीशन में जाना. वाइट वाटर स्विमिंग पोजीशन मीन्स अपने लाइफ जैकेट के शोल्डर को ऐसे क्रॉस में होल्ड करना है, फेस को ऊपर रखना है, अपने बॉडी को ऐसे स्टिल करना है. तो इजीली आपके लाइफ जैकेट के शोल्डर से इनसाइड को पुल करेगा. ओके. बाकी स्टार्ट टू एंड पूरा एंजॉय करना है, स्माइली फेस रखना है. ओके. तो लेट्स गो. ఇంకా చూడండి పుష్ చేస్తున్నారనమాట.
ఇంకా ఇది అక్కడ వెళ్ళాక గోప్రో వీడియోసే ఉంటాయి అన్ని. ఇది ఫ్రంట్ సైడ్, అది బ్యాక్ సైడ్ అనమాట. పైలట్ అక్కడ కూర్చుంటారు, మనదే ఫ్రంట్ సైడ్. ఇంకా బాగా చాలా బరువు ఉంది. ఓకే బాయ్, గోప్రోలోనే మొత్తం వస్తుంది. Say hi. Hi. What's your good name? సంజయ్. అఖిల్, Jaitu. జోహాన్. करो जंप करो फटाफट, जाओ जाओ जाओ, डोंट टाइम वेस्ट, जाओ जल्दी जाओ ना यार। ओ भाई जाओ ना यार, रिलैक्स हो जाओ, कुछ नहीं हुआ, कुछ नहीं हुआ, कुछ नहीं हुआ, जाना यार भाई। तिरकना पड़ेगा, तिरकना, उसको छोड़ो। यहाँ पूरा ठंडा है, ठंडा ठंडा लग रहा है। हो भैया उनका हेलो, लाइफ जैकेट से ऊपर खींचो, दोनों हाथ से, दोनों हाथ से, उसको भी खींचो। वो डर गया। ओ वापिस आया, वापिस। ओ भैया ऊपर खींचो, पत्थर आया। ఈ రివర్ రాఫ్టింగ్ మాత్రము అబ్బా చెప్తున్నా కదా, ఎక్స్పీరియన్స్ హైలైట్ అనమాట. అసలు ఫుల్ ఫన్, మధ్యలో ఫుల్ దూకించేస్తుంది అనమాట. మొత్తం ఫ్రీజ్ అయిపోయాను అంత చలిలో. ఇప్పటికీ చలి తగలేదు. రివర్ రాఫ్టింగ్ అయ్యి ఇప్పటికీ ఒక 20 minutes అయింది, కానీ ఇంకా ఇప్పుడు అక్కడ నుంచి వచ్చాము. 9 kilometers అయితే తీసుకెళ్లారు. లోపలంతా ఫుల్గా తడిసిపోయి ఉన్నాయి. ఈ డ్రెస్ మొత్తం చేంజ్ చేసేయాలన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముందుకు మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా వస్తాయి. అరకు వీడియోస్ కూడా మీ ముందుకు వస్తాయి అన్నమాట. గైస్, రివర్ రాఫ్టింగ్ చేశాక ఫుల్ చలి పట్టేసింది. అసలు ఫ్రీజ్ అయిపోతున్నాం, అంతలాగా మాట్లాడలేకపోతున్నాం. కానీ రివర్ రాఫ్టింగ్ అయితే చాలా బాగుంది. మీరు మనాలి వస్తే తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజుతో లాస్ట్ డే అనమాట. మన నీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పు బ్రో. నిజంగా చెప్తున్నా, పారాగ్లైడింగ్ కన్నా ఇది చాలా బాగుంది. అసలు మీరు మనాలిలో వస్తే ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేయండి. ఫుల్గా తడిసిపోయాము కదా, చలి పట్టేసింది. ఇంకా అసలు నాకు మాటలు కూడా రావట్లేదు. కానీ ఈ మనాలిలో వస్తే పక్కా ఇది మాత్రం ట్రై చేయండి. ఈ ప్యాకేజ్ గురించి మీకు చెప్పాను కదా, మహేష్ అన్న ఇక్కడే ఉన్నారు. మమ్మల్ని ఫస్ట్ డే నుంచి టూర్ గైడ్తో సహా, ఇంకా అన్న కూడా స్వయంగా మాతో వచ్చి, అదిగో వెనకాల కార్ కనిపిస్తుంది కదా, సో దాంతో ఫుల్గా తిరిగాము. అండ్ ఆఫ్ రోడింగ్ అయితే ఫుల్ క్రేజీగా ఉండింది. సో అన్నీ బాగా చూసాము. అండ్ అన్ని యాక్టివిటీస్ కూడా చేయగలిగాము. చాలా తక్కువ ప్యాకేజ్కే అన్న వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అన్ననైతే కాంటాక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్స్లో అయితే అన్న వాళ్ళ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ మీకు రూమ్స్ కూడా నచ్చుతాయి. అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ బాగుంటుంది. అసలు మీకు నార్త్లో ఉన్న ఫీలింగ్ ఉండదు. ఫుడ్ కూడా రైస్ పెడతారు, సో దాంట్లో ఇబ్బంది లేదు. సో ఈ రోజుతో మన ట్రిప్ అయితే అయిపోయింది. వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. ఒకసారి మహేష్ అన్నను కూడా మాట్లాడినిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రేజీ ట్రావెల్స్ తరపున వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అసలు నాకు తెలిసి మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను నేనైతే.
మామూలుగా లేదు నిజంగానే. మేము నార్మల్గా వేరే వాళ్ళతో వచ్చి ఉంటే ఇంత మాకు దగ్గరుండి తిప్పకపోవాల్సిందేమో. మీరన్నీ దగ్గరుండి చాలా ట్రబుల్ ఫేస్ చేయాల్సింది. అవును, యాక్చువల్గా వీళ్ళు తీసుకుంది 4 days ప్యాకేజ్. ఇది 8,500 అయితే ఉంటుంది. దీంట్లో మీకు ఢిల్లీ టు ఢిల్లీ బస్ టికెట్స్, మనాలిలో హోటల్ స్టే, ఫుడ్, అలాగే ట్రాన్స్పోర్టేషన్కి సపరేట్ కార్, ఇవన్నీ అయితే ఉంటాయి. 8,500కి. మన దగ్గర మనాలి ప్యాకేజెస్ జస్ట్ 7,000 స్టార్ట్ అవుతాయి 3 daysకి అయితే. మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేయండి, కనుక్కోండి. డీటెయిల్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం మంచిగా. మేము మనాలిలోనే ఉంటాం, మనాలిలో ఉంటూ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తాం. యా. సో గైస్ చూసారు కదా, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మనాలి రావాలనుకున్న వాళ్ళు అన్నవరిని కాంటాక్ట్ అవ్వడం అస్సలు మర్చిపోకండి.